భారతీయ యుద్ధ విద్యలో ఒకటైన కరసాము పోటీలు డిసెంబర్ 6-7 తేదీల్లో జరగనున్నాయి. సిలంబం అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గుంటూరులోని టీజీపీఎస్ కాలేజీలో సౌత్ జోన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రోగ్రాంను తులసి గ్రూప్ స్పాన్సర్ చేస్తుండగా వైకే టీవీ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. ఈ విద్యను నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం, చురుకుదనం, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దృఢమైన భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతున్నారు. కర్రసామానగా యుద్ధ భూమిలో రాజులు చేసిన దాంట్లో ఇదొక భాగం. ఈ కర్రసాధన నేర్చుకున్నందువల్ల బాడీలు ఈ రోజుల్లో అనారోగ్యానికి ఎక్కువగా పాల్పడుతున్నారు. నా పిల్లలు ఈ రోజు వరకు జ్వరం తగిలిన వాళ్ళు కూడా లేరు. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు దాదాపు ప్రతి వాళ్ళు 10th అయిపోయినాక వెళ్ళిపోతున్నారు. ఎప్పటికప్పుడు క్లాసు మళ్ళీ కొత్త వాళ్ళు ఎత్తుకుతున్నా. నేను వాళ్ళకి ఎంతో సాయం చేస్తున్నా. నేను ఒక కర్రకే ఒక 100 రూపాయలు తీసుకుంటా. ఇక తచ్చిపోయినటికి డబ్బులు కూడా తీసుకోవట్లే. దీనికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పిల్లలందరూ రావటం, నేను నేర్పటం, వాళ్ళు నేర్చుకోవటం అందరికీ ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇది మాత్రం కర్ర సాధనం అనే కాదు, కోలాటాలు ఉన్నాయి, భజనలు ఉన్నాయి, చెక్క భజనలు ఉన్నాయి, కరాటే ఉంది. ఇట్లాంటి ఏమన్నా కానీ నేర్చుకున్న వాళ్ళు ఆరోగ్యపరంగా ఉంటారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.